మూడో విడత స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల ప్రచారం చివరి రోజు సందర్భంగా మరింత ఊపందుకుంది. ఈ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లి తాండాలో సర్పంచ్ అభ్యర్థి పురందాస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తాండావాసులు తమ పూర్తి మద్దతు తెలుపుతూ తనకు కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరుతూ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి పురందాస్ మాట్లాడుతూ తమ తాండాకు 44వ జాతీయ రహదారి అనుసంధానంగా కలిగి ఉండడంతో తమ తాండాకి ఇప్పటి వరకు బీటీ రోడ్డు సౌకర్యం లేకుండా పోయిందని, విద్యుత్ దీపాల సౌకర్యాలు కూడా లేవని, తాము గెలిస్తే స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సహకారంతో తాండాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటామని హామీ ఇచ్చారు. చిట్టబోయినపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా నిలబడడం జరిగింది. అందులో భాగంగా నేను ఇప్పుడు కొత్తగా నిలబడడం జరిగింది. గ్రామ పంచాయతీకి ఇప్పుడు ఫస్ట్ ఇంకా ముందు అయితే ఎప్పుడు నిలబడలేదు. ఫస్ట్ చిట్టబోయినపల్లి గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్గా నిలబడడం జరిగింది. అందులో భాగంగా నేను హామీలు ఇస్తున్నాను. తాండావాసులకు మరియు కాలనీ వాసులకు బీటీ రోడ్డు, మాకు ఒక తండకు బీటీ రోడ్డు మాత్రము లేదు, అది చేయిస్తానని అనుకుంటున్నాను. మాకు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారి సపోర్ట్ ఉంది. ఆయనతోటి మాట్లాడి గ్రామానికి మంచి పనులు తాండాలో సిసి రోడ్లు, లైట్లు, స్తంభాలు, అంగన్వాడీ కేంద్రము, గుడి కమాను అన్ని ఏర్పాటు చేస్తాను. నేను భారీ మెజార్టీతో గెలిపించాలని తాండావాసులకు మరి కాలనీ వాసులకు కోరుకుంటున్నాను. నమస్తే, నా పేరు నరేష్ కుమార్, మాజీ సర్పంచ్ వాళ్ళ భర్తని. ఇదివరకు గత పాలకులు ఎవరు కూడా మా గ్రామానికి కానీ మాకు కానీ చేసింది ఏమీ లేదు. మేము అందుకోసం కొత్తగా ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని పురందాస్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఈయన గెలిపించుకొని ఖచ్చితంగా ఇదివరకు గత పాలకులు ఎవ్వరూ చేయండి, ఈ ఊరికి బీటీ రోడ్ లేదు, ఓ గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు, అంగన్వాడీ కేంద్రం లేదు, కనీస వసతులు ఏమి లేవు. దీని ఈ బాబుని గెలిపించుకొని అధికారంలో పార్టీతో ఖచ్చితంగా కొట్లాడి మరి బీటీ రోడ్డు కానీ ఇంకా అన్నీ చేసుకొని మాకు కూటమి దూరంలోనే, అంటే ఒక ½ కిలోమీటర్ దూరంలో హైవేనే ఉంటుంది, 44 నేషనల్ హైవే. ఇప్పుడు 888 కూడా మా ఊరికి శాంక్షన్ అయ్యింది. అయినా సరే మా ఊరికి ఇంతవరకు బీటీ రోడ్ అనేది లేదు. మమ్మల్ని ఇంతవరకు ఎవరు గుర్తించలే కనుక మా అంతా మేము యువకుని ఎన్నుకొని అందుకే ముందరకు వచ్చినాం. పురందాస్ని గెలిపించుకొని ఊరికి కావాల్సిన అన్ని తీసుకొస్తామని అందరి ముందర చెప్తున్నాము. గ్రామంలో సపోర్ట్ చేసి భారీ మెజార్టీతో గెలిపించుకొని మేము ఏం కావాలో ఊరిలో చేసి చూపిస్తాం.